వెండి వెన్నెల ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు మురళీకృష్ణారెడ్డి. మా ఫాదరు, మా నాన్నగారు కేఎస్ రెడ్డి గారు డాన్సరు, డాన్స్ డైరెక్టరు, దర్శకుడు, నిర్మాత అన్నీ చేసిన, అంటే మీ అందరికీ తెలిసిన ఆయనే కేఎస్ రెడ్డి గారు అబ్బాయి. నేను ప్రస్తుతం రాజమండ్రిలో ఉంటున్నాను. రాజమండ్రిలో అంటే నేను సినిమాలు తీశాను. పిచ్చోడి పెళ్ళి, సీతమ్మ సంతానం ఇవన్నీ నేను తీశాను. అయితే కొన్ని కారణాల వల్ల అవి ఇదవక నేను రాజమండ్రి వచ్చాను. రాజమండ్రిలో ఉంటున్నాను ప్రస్తుతం. అయితే మా ఫాదర్ రాజమండ్రి నుంచి ఆయన చిన్నతనంలోనే రాజమండ్రిలో చదువుకున్న మనిషి. సినిమా మీద ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన రాజమండ్రి నుంచి చెన్నై రావడం జరిగింది. చెన్నై వచ్చిన తర్వాత ఎలా బతకాలి, ఏం చేయాలి అనే ఆలోచనలో పడి ఆయన కొంత డ్యాన్స్ అనుభవం ఉంది. రాజమండ్రిలో ఉన్నప్పుడు కొంత డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ డ్యాన్స్ అనుభవం మీద జెమినీ స్టూడియోస్లో 60 రూపాయల జీతానికి జెమినీ స్టూడియోలో ఆయన డ్యాన్సర్గా చేరారు. అంటే అప్పట్లో గ్రూప్ డ్యాన్సర్లు అంటే దాంట్లో చేరి అలా డ్యాన్సులు చేసుకుంటూ వచ్చి రోజులు మారాయ్ అనే సినిమాలో వహీదా రెహమాన్ పక్కన నాన్నగారు, ధర్మరాజు అనే ఇద్దరు డప్పులో సాంగ్ అనమాట. ఏరువాక సాగారం అనే సాంగు వహీదా రెహమాన్తో పాటు చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సాంగు ఎస్పెషల్లీ సాంగ్ మొత్తం టోటల్గా చాలా హిట్ అయింది. అక్కడి నుంచి కేఎస్ రెడ్డి అనేటప్పటికీ ఒక మంచి డ్యాన్సరు అని. తర్వాత ఆయన వైజయంతిమాలతోటి నెహ్రూ గారు ఎదురుగుండా, అంటే ఢిల్లీలో నెహ్రూ గారు ఆధ్వర్యంలో ఆయన ముందు కేఎస్ రెడ్డి గారు, వైజయంతిమాల ఇద్దరు డ్యాన్స్ చేశారు. అవన్నీ కూడా అప్పుడు పేపర్లో వచ్చింది. వైజయంతిమాల అంటే అప్పట్లో గొప్ప డ్యాన్సరు. ఆవిడతోటి ఈక్వల్గా ఈయనే చేయగలరని ఈయన తీసుకెళ్లారు. స్టేజ్ మీద ఆడారు. ఆ డ్యాన్స్ అయింది. ఆ తర్వాత ఆయన డ్యాన్సర్గా మంచి ప్రతి సాంగ్ ఆయన డ్యాన్సర్గా ఉండేవారు. తర్వాత సోలో సాంగ్స్ అంటే ఆయన విడిగా, అంటే ఇప్పుడు రాముడు భీముడు, ఉందిలే మంచి కాలం ముందు అనే సాంగు, అలాగే వెలుగు నీళ్ళు, అలాగా చాలా సినిమాలు, ఒకటి కాదు చాలా సినిమాలు ఆయన సోలో డాన్సర్గా. అప్పట్లో ఆ రోజుల్లో కేఎస్ రెడ్డి గారి సాంగ్ ఉందా అని అడిగి వెళ్ళేవారు. అంటే అంత పాపులర్, అంటే అంత ఫాస్ట్ డాన్సర్. అంటే ఎల్ విజయలక్ష్మితోటి, వైజయంతిమాలతోటి, చాలామంది డాన్సర్స్, అంటే అందరూ డాన్సర్స్ తోటి ఈయన ఆడేవారు. అంటే ఈయనతో ఈక్వల్గా ఎవరు ఆడలేకపోయేవారు. అంత ఫాస్ట్ డాన్సర్ అని పెద్ద పేరు. అందులో ఆయన ఫోక్ డ్యాన్స్ అంటే ఎక్సలెంట్ అన్నమాట. అలాగ ఆడేవారు. అప్పట్లో ఈ డాన్సర్స్ వీళ్ళందరూ కూడా, అందరూ మాస్టర్స్ అందరూ కూడా ఈయన బాగా ఎంకరేజ్ చేసేవారు. చిన్ని సంపత్, హీరాలాలు మాస్టర్ గారంతా ప్రతి వాళ్ళు కూడా ఈయన బాగా ఎంకరేజ్ చేసి సోలో సాంగ్స్ ఉన్నాయి చేయమని చెప్పి ఒకనొక పీరియడ్లో అయితే ఎంఎస్ రెడ్డి గారు శ్రీకృష్ణ విజయంలో హేమమాలిని డ్యాన్స్ ఉంది. దాంట్లో నాన్నగారు కూడా ఇద్దరు కలిసి చేయాలని నాన్నగారి కోసం ఇంచుమించు 1 వీక్ వెయిట్ చేశారు. హేమమాలినితోటి అలా వెయిట్ చేశారు. కాకపోతే అప్పటికి కూడా ఆయన డేట్స్ దొరకలేదు. ఫుల్ బిజీ. ఆయన రాకపోతే వేరే వాళ్ళని పెట్టుకుని హేమమాలిని పక్కన వేరే ఇంకోటి పెట్టిన ఆ సాంగ్ చేశారు. లేకపోతే హేమమాలిని పక్కన అప్పట్లో ఆ రోజుల్లో చేసేవారే, ఆయనకి ఖాళీ లేక అది చేయలేకపోయారు. అలా ప్రతి సినిమాలో కూడా ఆయన సాంగు, ప్రతి సినిమాలో కూడా కేఎస్ రెడ్డి గారి సాంగ్స్ ఉండేది. ఆ తర్వాత ఆయన రామానాయుడు గారు వీళ్ళందరూ కూడా ఎందుకు రెడ్డి డ్యాన్స్ డైరెక్షన్ చేయొచ్చు కదా అని చెప్పి ఫస్ట్ రామానాయుడు గారే ఆయనకి డ్యాన్స్ డైరెక్షన్గా ఛాన్స్ ఇచ్చారు. కృష్ణ తులాభారం, రాముడు భీముడు, తర్వాత ఆయన సినిమాలన్నీ కూడా అప్ టు ప్రేమ్ నగర్ వరకు అప్పటికి నాన్నగారు డైరెక్టర్ అయ్యారు. అందుకని ప్రేమ్ నగర్ వరకు కూడా రామానాయుడు సినిమాలన్నీ కూడా నాన్నగారు చేశారు. అట్లాగా చాలామంది ప్రొడ్యూసర్స్ అంతా కూడా ఆయనకి మంచి అవకాశాలు ఇచ్చారు. డ్యాన్స్ డైరెక్టర్గా కూడా ఫుల్ బిజీగా చేశారు. రామారావు గారు అంటే అప్పట్లో రామారావు గారు అంటే అందరికీ భయం. ఏ డైరెక్టర్ వెళ్ళినా సరే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసేటప్పటికే ముందు భయపడిపోయారు. అప్పుడు నాన్నగారు ప్రతి సాంగ్, రామారావు గారు సాంగ్స్ అన్నీ కూడా నాన్నగారు చేసేవారు. అప్పట్లో ప్రతి సినిమా ఫోక్ సాంగ్స్ అన్నీ కూడా ఆయనే, రామారావు గారితో ఈయనే చేసేవారు. చెన్నై లాంటి ఒక ఊరు అంటే తమిళ రాదు, ఏమి రాదు, అక్కడికి వెళ్ళి ఆయన బతకగలిగి అక్కడ డెవలప్ అయ్యి, అప్పట్లో ఆ రోజుల్లో అసలు చాలా కష్టం డెవలప్ అయ్యి, అంటే ఎన్నో రోజులు ఆయన, రామారావు గారు, నాన్నగారు, భాను వెంకటరావు గారు ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవారు. వాళ్ళ ముగ్గురు కూడా అసలు ఒక పూట తింటే ఒక పూట తినేవారు కాదు. ఒకరోజు రాత్రి వీళ్ళ ముగ్గురు నైట్ ఏంటంటే 11, 12 ఆ టైం రోడ్డు మీదకి వచ్చి, అక్కడ బలాలు ఉంటాయి రోడ్డు మీద, అక్కడికి వచ్చి కూర్చునేవారు. ఒకరోజు కూర్చున్నప్పుడు ఎవరో ఒక కోయతనాలో వెళ్తూ రామారావుని చూసి, నువ్వు ఆంధ్రాని వెళ్తావు అని చెప్పారంటే ఆ రోజు వీళ్ళకి అసలు
ఏమి లేదు తింటాను కూడా. అటువంటి బర్త్లో సీఎం అదే ఆంధ్ర వెళ్తామని చెప్పి నన్ను అంటారని చెప్పి తరిమి ఇది చేశారన్నమాట. ఆడు పారిపోయాడు. అది నిజమైంది. తర్వాత నాగేశ్వరరావు గారిది కూడా, నాగేశ్వరరావు గారు బాగా ఫ్లెక్సిబుల్గా ఉండేవారు. ఆయన సినిమాలన్నీ కూడా చేశారు, అంటే పెద్ద ఆర్టిస్టులు. అలాగే తమిళ్లో ఎంజీఆర్ సినిమాలు చేశారు. ఎంజీఆర్ సినిమాలో కూడా ఆయన నాన్నగారు సోలో సాంగ్ సరోజ పక్కన కలంగరవలకం సినిమాలో సోలో సాంగ్ చేశారు. నాన్నగారు సరోజ ఇద్దరు కలిసి చేశారు ఆ సాంగ్. సూపర్ హిట్ అయిన సాంగ్. ఎంజీఆర్ సినిమాల్లో సూపర్ హిట్ సోలో సాంగ్ చేసింది ఆయనే, బ్రహ్మాండ చేశారు. అది సూపర్ హిట్ అయింది. అలాగే శివాజీ గణేషన్, అలాగే హిందీలో, అలా ప్రతి పెద్ద ఆర్టిస్టులతోటి కూడా నాన్నగారు వర్క్ చేసిన సందర్భాలు చాలా ఎక్సలెంట్గా. అంటే ప్రతిదీ నేను చిన్నప్పుడు, అప్పుడు నాకు చిన్న వయసు, అప్పుడు మాకు పెద్ద అంత ఎవరెవరి దగ్గరికి అయినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఫుల్ బిజీగా ఉండారు. ఇంటికి వచ్చేవారు డైరెక్టర్స్ కూడా ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చి మాట్లాడే, రెడ్డి ఇవాళ నా సాంగ్, పద్మాలయ పిక్చర్సు అన్నీ మొత్తం టోటల్ పెద్ద బ్యానర్స్ అన్నీ నాన్నగారు చేశారు. ఎక్కువ రామానాయుడు గారిది, తర్వాత మళ్ళీ ఎంఎస్ రెడ్డి గారి సినిమాలన్నీ కూడా నాన్నగారు చేశారు. దానికి ముందు సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ అని, అది తర్వాత రవీంద్ర ఆర్ట్స్ అని, అవన్నీ పెద్ద బ్యానర్స్ అప్పట్లో. ఆ బ్యానర్స్ అన్నిటి కూడా ఈయనే, ప్రతి సాంగ్ కూడా డ్యాన్స్ డైరెక్షన్ ఈయన పర్టికులర్గా కావాలని చెప్పి చేసేవారు అనమాట. సోలో డ్యాన్సర్ కాకుండా ఆయన ఆర్టిస్ట్గా కూడా చాలా సినిమాలు చేశారు. తోటల పిల్ల, కోట్ల రాణి, అలా కాంతారా గారితో ఇన్స్పెక్టర్ క్యారెక్టరు, అట్లాగా చాలా సినిమాలు చేశారు. నెక్స్ట్ డ్యాన్స్ డైరెక్టర్గా కృష్ణ గారితో చేశారు, సోహన్ బాబు గారితో చేశారు. ఇంకా చిన్న ఆర్టిస్టులో కూడా డ్యాన్స్ డైరెక్టర్గా చాలా సినిమాలు డ్యాన్స్ డైరెక్టర్గా చేశారు. కృష్ణ గారు బాగా మంచి చాలా క్లోజ్గా ఉండేవారు నాన్నగారితో. నాన్నగారు అంటే మంచి అభిమానంగా ఉండారు కృష్ణ గారు. ఇంచుమించు అందరూ అభిమానంగా ఉండేవారు, కానీ కృష్ణ గారు బాగా క్లోజ్గా ఉండేవారు. నెక్స్ట్ అంటే ఆయన ఒక సినిమాకి ఆయన అప్పట్లో సోలో డాన్సర్గా దాదాపు 3,000, 4,000 దాకా తీసుకున్నారు. అప్పట్లో ఆ రోజుల్లో సోలో డాన్సర్గా చేసేటప్పుడు ఆయన 3,000, 4,000 తీసుకున్నారు. రోజు ఇక్కడ ఒక షూటింగ్, అక్కడ ఒక షూటింగ్, అలా అంత బిజీగా వర్క్ చేసే మనిషి అనమాట ఆయన. అంత బిజీగా వర్క్ చేశారు. అలాగే అప్పట్లోనే ఆయన హీరోగా ఒక సినిమా స్టార్ట్ చేశారు. అయితే అనుకోకుండా ప్రొడ్యూసరు కాలం చేయడంతో ఆ సినిమా ఆగిపోయింది. జానపద చిత్రం, దాంట్లో హీరోగా స్టార్ట్ చేశారు. టైగర్ రాముడు ఏదో సినిమా అది పేరు. అది స్టార్ట్ చేసి అది మధ్యలో అయిపోయింది. ఇంకా అక్కడితో ఆయన ఆర్టిస్ట్గా మానుకుని అక్కడి నుంచి డ్యాన్స్ డైరెక్టర్గా కొనసాగించారు.